పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నానిధిలో పాతిపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి కాయల మోహన్ చందు కనపట్టం లేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నానిధిలో పాతిపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి కాయల మోహన్ చందు కనపట్టం లేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నానిధిలో పాతిపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి కాయల మోహన్ చందు కనపట్టం లేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నానిధిలో పాతిపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి కాయల మోహన్ చందు కనపట్టం లేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నానిధిలో పాతిపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి కాయల మోహన్ చందు కనపట్టం లేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన యువకుని హత్య చేసి పెన్నానిధిలో పాతిపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు శవాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి కాయల మోహన్ చందు కనపట్టం లేదని సోదరుడు డానియల్ నెల్లూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు.